For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. సార్ స్మోకింగ్ గుట్కా జర్దా వాడటం వల్ల అంగస్తంభన పైన ఏమైనా ప్రాబ్లం పడుతుందా? నా పేరు డాక్టర్ అస్కరి, నేను ఎండి యునాని. నేను గత 30 సంవత్సరాల నుండి మగవాళ్లలో అంగస్తంభన సమస్య, శీఘ్రస్ఖలనం అనే సమస్య, అంగం సైజు పాడైపోయిన వాళ్ళల్లో వీర్యం కణాలు తగ్గిపోవటం చూస్తుంటాను. ఇవాళ మన దగ్గర టాపిక్ ఏంటంటే, చాలామంది సిగరెట్లు తాగుతున్నారు, గుట్కాలు తింటున్నారు, టబాకో తింటున్నారు, జర్దా తింటున్నారు, జర్దా రూపంలో కిల్లీలు తింటున్నారు. దీనివల్ల అంగస్తంభన మీద ఏమైనా ప్రభావం ఉంటుందా అనే ఇవాళ మా బ్రదర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అంగస్తంభన మీద దీని మీద ఏమైనా ప్రభావం ఉంటుందా, అంగస్తంభన తగ్గొచ్చా? తప్పనిసరిగా అమ్మ, దీని సమాధానం ఏం చెప్తానంటే, ఏం చెప్పడం కాదు, సైన్స్ చెప్తుంది, మోడర్న్ సైన్స్ చెప్తుంది. టబాకు తినేవాళ్లలో, అంటే సిగరెట్ తాగే వాళ్ళలో, గుట్కా తినేవాళ్లలో సెక్స్ మీద ప్రభావం తప్పక ఉంటుంది. ఏంటిది, ఎక్కడ ఉంటుంది అని అడిగితే, మన బీజకోశాల నుండి, అంటే 2 కోటిలు ఉంటాయి కదా, టెస్టికల్స్, అక్కడి నుంచే సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఒక మగాడికి మగతనం పెంచే హార్మోన్స్, అంగం స్తంభన పెంచే హార్మోన్స్ అంగంలో నిలకడ సస్టైన్డ్ పెంచే హార్మోన్ గోటిల నుండే వస్తుంది. ఆ గోటిల పైన ఈ టబాకోలో నికోటిన్ అనే కాంపోనెంట్ ఉంటుంది. ఆ నికోటిన్ జర్దాలో ఉంటుంది, ఆ టబాకోలో ఉంటుంది, ఆ కిల్లులో, జర్దాలో వేసిన కిల్లులో ఉంటుంది, సిగరెట్లో కూడా ఉంటుంది. దాని విష ప్రభావం వల్ల మన గోటిల నుండి వచ్చే టెస్టాస్టిరోన్ అనే హార్మోను, అంగానికి స్తంభింపజేసే హార్మోను తగ్గుతుంది. ఏమైంది, మన అంగానికి లేపి ఒక మగాడిలా ఉంచే హార్మోను, స్ట్రోక్ ఇచ్చేంత దమ్ము, మగతనం రాడులాగా ఒక మగాడికి మగతనం పెంచే హార్మోను తగ్గిపోతుంది. ఎందువల్ల? సిగరెట్ వల్ల, గుట్కా వల్ల, టబాకో వల్ల. అంటే నష్టమే కదండి. ఇంకోటి, అంగం ఇలా లావటానికి అంగం వైపు వచ్చే రక్తనాళాలు ఉంటాయి కదా, ఆ రక్తనాళాలని కుచించుకుపోయేటట్టు చేస్తుంది. ఏంటి? నికోటిన్ షింక్ అయిపోయేటట్టు చేస్తుంది. ఎక్కువ సిగరెట్ తాగే వాళ్ళలో, గుట్కాలు, జర్దా, టబాకో తినే వాళ్ళలో అంగం వైపు రక్త ప్రసరణ తీసుకొచ్చే రక్తనాళాలు కుచించుకుపోయి అంగం పూర్తిగా గట్టిగా పడకపోవచ్చు, అంగస్తంభన సమస్య రావచ్చు. అంగంలో గట్టితనం లేకపోవటం వల్ల, మెత్తదనం ఎక్కువ ఉండటం వల్ల అంగం యోనిలో దూసుకుపోయేంత శక్తి అంగంలో ఉండకపోవడం జరుగుతుంది. గుట్కాలు తినేవాళ్లలో, సిగరెట్ తినే వాళ్లకు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మనకు అంగస్తంభన బాగుండాలంటే మనం ఇవి తినకుండా, తాగకుండా ఉండాలి. ఇవి తిన్నాం అనుకోండి, జర్దా తిన్నాము, సిగరెట్ తాగాము, గుట్కా తిన్నాము అనుకోండి, టబాకు తిన్నాం అనుకోండి, మనం క్యాన్సర్ వస్తుందో తెలియదు నాకు, తర్వాత వస్తుంది. ఫస్ట్ మగతనం పోతుందమ్మా. నేను ఒక ముచ్చట చెప్తాను. సిగరెట్ డబ్బీ మీద సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుందని ఫోటోలు వేస్తున్నారు కదమ్మా. ఇది లేవదు అని ఫోటోలు వేస్తే 80-90% మంది సిగరెట్ ఫస్ట్ రోజు ఆపేస్తారు. దీనివల్ల అంగం లేవదురా బాబు అని ఇండైరెక్ట్గా ఒక ఫోటో వేసామనుకోండి, డైరెక్ట్ ఫోటో వేయలేము కదా, ఏదో ఒక సిగ్నల్ సింబల్ వేసామనుకోండి, దీనివల్ల అంగం లేదురా బాబు అంటే పడతాడు, క్యాన్సర్ రావచ్చు తర్వాత. కానీ ఫస్ట్ సెక్స్ హార్మోన్స్ తక్కువ మగతనం తగ్గుతుంది. మనం ఇలా హీరోజం ఎక్కడ లేదమ్మా, అక్కడ పోట్లు కరెక్ట్ ఇస్తున్నా అదే హీరో. మనం ఇక్కడ ఊదడం కాదు హీరో, పుచ్చు ఉమ్మడం కాదు, అక్కడ సరిగ్గా వీరే ఉండేది మగతనం. అది లేదనుకోండి, దాంపత్య జీవితం దొబ్బుతుంది, పార్ట్నర్ ఇది వేస్ట్ ఫిల్లరా అనుకుంటుంది. కాబట్టి మందు తాగేటోళ్ళకు, సిగరెట్ తాగేటోళ్ళు కూడా చెప్తాను, మందులో ఏముందమ్మా, మత్తు ఉంది, యోనిలో గమ్మత్తు ఉంది, మనకు గమ్మత్తు కానీ మత్తు ఉందమ్మా. కాబట్టి ఇట్లాంటి చెడు వ్యసనాలు ఎవరికి ఉంటాయో అవి ఆపుకోవాలి. మీకు ఇట్లాంటి సమస్య వచ్చి ఉందనుకోండి, ఈ చెడు వ్యసనాల వల్ల మీరు నాతో కలిసి ఈ సమస్యలతో, అంటే సిగరెట్ వల్ల, గుట్కా వల్ల అంగస్తంభన సమస్య వచ్చిందనుకోండి, ఆల్కహాల్ వల్ల,
సారా వల్ల, బ్రాండీ వల్ల, ఈ సమస్యలు దీనివల్ల వచ్చే సమస్యలతో యునానీతో శాశ్వతంగా ఈ సమస్యలతో మీరు బయటపడవచ్చు. అంగస్తంభన సమస్య వచ్చినా, అంగం కుచించుకుపోయినా, అంగం లోపల రక్త ప్రసరణ జరగకపోయినా, అంగంలో పూర్తి స్థాయిలో గట్టితనం రాకపోవడం, ఈ అన్ని సమస్యలకు మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది. యునానీ వైద్యంలో మీరు ఈ సమస్యతో బయటపడవచ్చు. యునానీ వైద్యంతో స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాకు వేరే దేశాలు ఉన్న వాళ్ళైనా, లోకాన ఏ మూలాన మన తెలుగువారు నాకు వింటున్న వాళ్ళైనా మీకు నా నెంబర్ తెలిసినా కూడా పెయిడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. లేదా దగ్గరలో ఉన్న వాళ్ళైనా నేరుగా ఒకసారి కలుసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్లాంటి సమస్యలతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు. అప్పటి వరకు నచ్చలు వేయండి.